వెల్కమ్ బ్యాక్. ఇక కాసేపట్లో తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నెహ్రూ స్టేడియంలో విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతోంది. విజయ్ తో పాటు 9 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. విజయ్ కేబినెట్ లో టీకే ప్రభు, ఎస్ కీర్తన, అదవ్ అర్జున, సెంగోటియాను, బుస్సు ఆనంద్, అరుణ్ రాజు, వెంకట్రాయన్, నిర్మల్ కుమార్, రాజమోహన్ ఉన్నారు. కాసేపట్లో తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నెహ్రూ స్టేడియంలో విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతోంది. విజయ్ తో పాటు 9 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. విజయ్ కేబినెట్ లో టీకే ప్రభు, ఎస్ కీర్తన, అదవ్ అర్జున, సెంగోటియాన్, బుస్సి ఆనంద్, అరుణ్ రాజ్, వెంకట్రామన్, నిర్మల్ కుమార్, రాజామోహన్ ఉన్నారు. అనేక ట్విస్టుల తర్వాత తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. తనకు మద్దతిచ్చే పార్టీల సమ్మతి లేఖలలో 4గోసారి శనివారం సాయంత్రం గవర్నర్ ఆర్లెకర్ను కలిసిన విజయ్ సుమారు గంటన్నర పాటు ఆయనతో చర్చించారు. అనంతరం రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 ప్రకారం విజయ్ను ముఖ్యమంత్రిగా నియమిస్తున్నాను అంటూ విజయ్కు గవర్నర్ ఉత్తర్వు ప్రతిని అందించారు. ఇవాళ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకునేలా అనుమతిచ్చారు. ఈ నెల 13 నాటికి అసెంబ్లీలో బల నిరూపణ ద్వారా మెజార్టీ చూపాలని విజయ్ తో పాటు వెంట వచ్చిన మిత్రపక్షాల ప్రతినిధులకు గవర్నర్ సూచించారు. దీంతో చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో విజయ్ ప్రమాణ స్వీకార వేడుకకు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరు కానున్నారు.
ఇక మరి కాసేపట్లో తమిళనాడు విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నెహ్రూ స్టేడియంలో విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతోంది. విజయ్ తో పాటు 9 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. విజయ్ కేబినెట్ లో టీకే ప్రభు, ఎస్ కీర్తన, అదవ్ అర్జున, సెగోటియాన్, బుస్సి ఆనంద్, అరుణ్ రాజ్, వెంకట్రామన్, నిర్మల్ కుమార్, రాజమోహన్ ఉన్నారు. రైట్, మరి కాసేపట్లో ఇంకా 2 నిమిషాల్లో తమిళనాడు సీఎం గా విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో 5 డేస్ నుంచి చూస్తున్న ఉత్కంఠకైతే ఈ రోజే తెరపడనుంది. 5 రోజులుగా విజయ్ ఎప్పుడైతే టీవీకే పార్టీని స్థాపించి 2 సంవత్సరాలు అవుతుంది. సో మొదటగా 59 ఏళ్ల నుంచి అక్కడ తమిళనాడులో ద్రవిడ పార్టీలు ఏవైతే ఉన్నాయో డిఎంకే, అన్నా డిఎంకే, ఇవి 2 పార్టీలు కూడా 59 ఏళ్లుగా వాళ్ళిద్దరు మాత్రమే అధికారంలో ఉండేవారు. బట్ ఈసారి మాత్రం విజయ్, టీవీకే అధినేత విజయ్ సింగిల్ గా వచ్చి పార్టీ స్థాపించి ఇప్పుడు తమిళనాడులో సీఎం గా మరి కాసేపట్లో అంటే 2 నిమిషాల్లో మాత్రమే ఇటు విజయ్ తమిళనాడు సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మనం ఆ దృశ్యాలు చూడొచ్చు. మరి కాసేపట్లో తమిళనాడు సీఎం గా విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కాసేపటి క్రితమే గవర్నర్ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. నెహ్రూ స్టేడియంలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగబోతోంది. సో విజయ్ తో పాటు 9 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. విజయ్ కేబినెట్ లో ఎవరెవరు ఉన్నారో చూద్దాం ఒకసారి. టీకే ప్రభు, అలాగే ఎస్ కీర్తన, అదవ్ అర్జున, సెంగోటియన్, బుస్సి ఆనంద్, అరుణ్ రాజ్, వెంకట్రామన్, నిర్మల్ కుమార్, రాజమోహన్ ఉన్నారు. ఇప్పటికే సభా ప్రాంగణానికి విజయ్ అభిమానులు, టీవీకే కార్యకర్తలు, అలాగే విజయ్ సినీ ఇండస్ట్రీలో కూడా నెంబర్ 1 హీరోగా ఉన్నారు. సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు అందరూ కూడా మనం చూస్తారు. ఒక బాక్స్ లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాహుల్ గాంధీ కూడా ఈ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. సో ఫస్ట్ నుంచి కూడా విజయ్ 108 సీట్స్ సాధించారు.